డ్వాక్రా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పావలా వడ్డీకి కావలసినంత రుణం ఇచ్చి ఏ ఒక్కరూ కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులు అప్పుకు పోవలసిన పని లేకుండా చేసే పూచి మాదేని. ఈ రాష్ట్ర మహిళల్ని అక్కలు చెల్లెళ్ళు అని పిలిచిన తొలి నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. పంచకట్టులో సంస్కృతి, సంప్రదాయం, రైతు పౌరుషం, తెలుగు స్వాభిమానం ఉన్నాయని చెప్పిన మనిషి ఆయన. అమెరికాలో 150 దేశాల ప్రతినిధులు హాజరైన రైతు సదస్సుకు కూడా వైఎస్ పంచకట్టులోనే హాజరయ్యారు. అలా వద్దని వారించిన వారికి నేను ముందు రైతుని, ఆ తరువాతే ముఖ్యమంత్రిని అని బదులిచ్చారు. తెలుగు నేల పట్ల, తెలుగు సంప్రదాయం పట్ల, రైతు పట్ల ఆయనకు అంత అభిమానం. వైఎస్ను కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే చూస్తే ఆ వ్యక్తిత్వంలోని అపురూపమైన మరో సగాన్ని మనం చూడలేం. వైఎస్ జీవితంలో రోజు ప్రారంభం, ముగింపు రాజ్యాంగం రాసుకున్నట్లుగానే జరిగేవి. ప్రజలకు ఆయన కేటాయించినంత సమయం ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి, ఏ పాలకుడు కేటాయించి ఉండరు. కొన్ని లక్షల మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చేయూతనిచ్చి వారి యోగక్షేమాలు కోరుతూ తన పేరు మీద ఉత్తరాలు కూడా పంపించేవారు. ఈ రాష్ట్ర ప్రజలు మా పట్ల ఉంచిన విశ్వాసాన్ని ఏ ఒక్కరోజు పొరపాటును కూడా వమ్ము చేసుకోం. కాంగ్రెస్ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే దానికి పాత్రధారి, సూత్రధారి వైఎస్ ఒక్కరే. అప్పటి వరకు అసమ్మతికి మారుపేరుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఏకతాటిపైకి తెచ్చి ఢిల్లీలో పంచాయతీలకు చెక్ పెట్టిన ఘనత కూడా వైఎస్దే. ప్రజల కోసం తప్ప రాజకీయాల కోసం ఎప్పుడూ ఢిల్లీ గడప తొక్కని ముఖ్యమంత్రి ఆయన ఒక్కరే. ఎలాంటి పరిస్థితులకైనా, విమర్శలకైనా వైఎస్ నవ్వుతూనే ఎదురెళ్లారు, నవ్వుతూనే పోరాడారు, నవ్వుతూనే సాధించారు. పారుతున్న నీటి కాల్వలో రాజశేఖరుని మనసుంది. ఆకుపచ్చని పైరు మళ్లలో ప్రజాబంధు చిరునవ్వుంది. ఆపద్బాంధవి అంబులెన్సులు రాజశేఖరుని పిలుపుంది. తలపట్టిన గుండె గుండెలు మననే కాచేయుతుంది. చూడగలిగితే వాడవాడలు, వెళ్ళగలిగితే పల్లె పల్లెలు, పూల మూలలో, గుడిసె గుడిసెలు, నీలో నాలో మన అందరిలో రాజశేఖరుడు ఉన్నాడంటూ. విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచారు కాబట్టి మడమ తిప్పే అలవాటు లేదు, మాట తప్పే అలవాటు లేదు. 2009 ఎన్నికల్లో వైఎస్ ఒకే ఒక్కడుగా ప్రజల ముందుకు వెళ్ళగలిగారు. గత 5 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీ ముందు మీ తీర్పు కోసమై నిలబడి ఉంది అని మనం చూస్తున్నాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తామని మేము చెప్పిన మాట మేరకు ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మీకందరికీ నమస్కారం. వైఎస్ ప్రజలను నమ్ముకున్నారు, ప్రజలు వైఎస్ను నమ్మారు. అందుకే ఎన్ని పార్టీలు ఎదురైనా, ఎంతమంది కూటమిగా బరిలో దిగినా ప్రజలు మళ్లీ విశ్వసనీయతకే పట్టం గట్టారు. 2009 మే 10 వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం.
ప్రజలు వైఎస్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పీఠంపై కూర్చోబెట్టారు. ఎన్నికల్లో డిస్టింక్షన్ సాధించలేకపోవడానికి కారణం ప్రజలకు పూర్తిగా ఫలితాలు చేరకపోవడమేనని అధికారులకు తెగేసి చెప్పారాయన. గడిచిన 5 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రభుత్వానికి గుడ్ గో హెడ్ అనేంత తీర్పు మట్టుకే ఇచ్చారు. కానీ డిస్టింక్షన్ మార్కులు ఇవ్వాల. మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని గమనించుకోవాల్సిన విషయం ఇది అనే విషయాన్ని మనం అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి. ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రజల మధ్యకే బయలుదేరారు వైఎస్. ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకే చేరాలనే తపనతో కదిలేరాయన. ప్రభుత్వ పథకాల ఫలితాలు ప్రజలకు సరిగ్గా అందుతున్నాయో లేదో తానే ప్రత్యక్షంగా తనిఖీ చేయడానికి ఆయన రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామాల్లో సర్ప్రైజ్ విజిట్స్ వద్దాం అనుకుంటున్నా. నిజంగానే 2009 సెప్టెంబర్ 2 ఉదయం 6:30 ఈరోజు ఉదయం 5 గంటలకే చెప్పాను నేను ఏ గ్రామానికి వస్తున్నాననే విషయం. ముందు చెప్పకుండా ఇవాళ 5 గంటలకు నేను పలానా గ్రామానికి వస్తున్నానని చెప్తే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కోసం అన్నట్టుగా తప్పకుండా 3-4 గంటల ముందు చెప్పాలి కాబట్టి అంత అడ్వాన్స్ నోటీస్ ఇచ్చాను. ఆయా గ్రామాలకు పోయినప్పుడు ఆయా గ్రామంలో ఉన్న సమస్యలు ఏమిటి అనేది ప్రజలతో నేరుగా ఇంటరాక్షన్. ఎందుకంటే ముందు ఎక్కడికైనా నేను వస్తున్నానని చెప్తే ముందే దాన్ని అదేదైనా కొంత తప్పులు ఇప్పులు ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. అట్లా చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా మంచి గవర్నమెంట్కి సంబంధించిన అన్ని డెలివరీ మెకానిజం సక్రమంగా పనిచేస్తుంది. జనరల్గా సమస్యలు ఎలా ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అనేది అర్థమైంది. ముఖ్యమంత్రి బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి చిత్తూరుకు బయలుదేరారు. Was flying that has been recently renewed by the Andhra Pradesh Chief Minister's chopper, of course, is these are available for the state government to be used in ప్రజలే ముఖ్యమంత్రి కోసం గాలించి అటవీ ప్రాంతాలను గాలించి ఎక్కడ సమాచారం దొరికినా తెలియజేయాలి. In the area that between Rudrakonda 40 nautical mile east road. అత్యంత బాధాకరమైనటువంటి వాళ్ళకి భరించలేనటువంటి హృదయావేదంతో ఈ మరణ ధృవీకరణ వార్త చెప్పవలసి వచ్చింది. నింగి చేరిపోయే నేల మీది దైవం కుంగిపోయే లోకం పొంగుతుంటే శోకం వేడు మహారాజు ఏడి ప్రజల
పేరు నిలుపువారెవరు? విధికి కనైనా దాహం తీరదా? పేద గుండె నాదరించే దిక్కు ఇంతమంది కావాలి, ముఖ్యమంత్రి ఒక్కరు కావాలి. తెలుగింటి రైతు సెలవంటూ వెళ్ళిపోయాడు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి గొంతు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి ప్రజలకు ప్రశ్నించడం నేర్పించి వెళ్ళిపోయారు. ఆయన లేని లోటు ప్రపంచంలోనే అతి పెద్ద విషాదమైంది. అతను లేని లోటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితిని తీసుకొచ్చింది. అతను లేని లోటు రాష్ట్రంలో శాంతి భద్రతలను చిన్నాభిన్నం చేసింది. అతను లేని లోటు ఆంధ్రప్రదేశ్ పరిపాలనను మంచాన పడేసింది. ఒక వ్యక్తి లోటు ఇంత పెద్ద రాష్ట్రంలో ఇంత ప్రభావాన్ని చూపిస్తుందా అని ప్రజలే కాదు, నాయకులు కూడా నమ్మలేకపోయారు. అదే వైఎస్ సాధించింది. అదే వైఎస్ను ప్రజల హృదయాల్లో మహానేతగా నిలబెట్టింది. తన ఉనికే ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా, తన నవ్వే ఎన్నో సమస్యలకు పరిష్కారంగా ఎదిగిన వైఎస్ మనిషిగా పుట్టిన మహనీయుడు అనిపించుకున్నాడు. అలాంటి మహా మనిషికి భాగ్యనగరమిచ్చిన తుది వీడ్కోలు ఒక చరిత్ర. రాజన్న పుట్టిన నేలపై ఇడుపుల పాయలో అశేష జనవాహిని చేసిన అంతిమ సంస్కారం మరో చరిత్ర. పార్టీలకు అతీతంగా అసెంబ్లీ ఇచ్చిన నివాళి సిసలైన నాయకత్వానికి దక్కిన మరో అరుదైన చరిత్ర. వైఎస్ మరణం ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే అత్యంత విషాదమైనది. ఊరూరా ఆయన ప్రతిరూపాలను ప్రతిష్ఠించుకున్నారు. తమలో ఆత్మస్థైర్యాన్ని నింపిన ఆ నిలువెత్తు తెలుగు తెగువ రూపాన్ని ప్రతిష్ఠించడానికి వికలాంగులు సైతం చందాలు వేసుకున్నారు. ఇంతకంటే ఒక మనిషి ఏం సాధించాలి? ఒక నాయకుడు ఇంతకు మించి ప్రజలకు ఏమివ్వాలి? కురిసే చినుకు వైఎస్ని గుర్తు చేస్తుంటే, ప్రతి చిరునవ్వు ఆయన జ్ఞాపకాలను మోసుకొస్తుంటే, పచ్చని పంట చేలు రాజన్న అభయహస్తమై కనిపిస్తుంటే, పొంగే జలాశయాలు ఆయన ఆహార్యాన్ని ఆవిష్కరిస్తుంటే, 108 సైరన్ వైఎస్ భరోసాలా వినిపిస్తుంటే, వృద్ధుల చేతికర్రలో, వికలాంగుల ఆత్మస్థైర్యంలో, కన్నీళ్లు లేని రైతు కళ్లల్లో, ఆర్థిక స్వావలంబన ఉన్న ఆడపడుచు ధీమాలో, ఇందిరమ్మ ఇళ్లల్లో, నిరుపేద విద్యార్థి చేతిలో మెరిసే ఉన్నత విద్యా పట్టాల్లో, అడవి బిడ్డల ఆనందాల్లో, తెలుగువారి అనుబంధాల్లో, ఆప్యాయతల్లో, తెగువలో, తేట తెలుగు భాషలో, విశ్వసనీయతలో ప్రతిబింబిస్తుంటే, ప్రతిధ్వనిస్తుంటే, ఇక ఆ మహానేత మనసున్న మహారాజు లేనిదెక్కడా? నిత్యం ప్రజల మాటలో, పాటలో, కష్టంలో, సుఖంలో వినిపిస్తుంటే, పుట్టే బిడ్డకు తల్లి పెట్టుకునే పేరవుతుంటే, ఇక ఆ రాజు మనసున్న మహారాజు లేనిదెక్కడా? ఆ రాజు లేని రాజ్యమెక్కడా? ఎన్ని తరాలైనా నిలిచిపోయే కీర్తిని సంపాదించుకున్నవాడు, ఎన్ని యుగాలైనా చెదిరిపోని లక్ష్యాలు ఎంచుకున్నవాడు, ఇంత అనుబంధాన్ని పెంచుకున్నవాడు, ప్రజల జీవితాల్లో ఆనంద పరిమళాలు నింపడానికి అదే గొంతుతో, అంతే మాధుర్యంగా, అదే ఆత్మీయతానురాగాలతో తను కన్న కలలను సంపూర్ణంగా సాకారం చేయడానికి, తన ఆశయాలను సాధించి ఉజ్వల భవిష్యత్తుకై చరిత్రను నడిపే సారథిగా రేపటి సువర్ణ యుగానికి సాక్షిగా నిలబడతాడు. తాను కలలు కన్న ప్రతి స్వప్నాన్ని నెరవేరుస్తాం.